ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు అందరికీ నమస్కారం. మనకు మన ఆర్మూర్ అసెంబ్లీకి అంటే ఆర్మూర్ ప్రాంతాన్ని పరిపాలించడానికి కేవలం రెడ్డిసే పనికొస్తారా, బీసీలు పనికిరారా? 1967 నుండి ప్రస్తుతం వరకు కేవలం రెడ్డిస్ మాత్రమే మన ఆర్మూర్ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. అందులో 2 సార్లు మాత్రమే బీసీలు, ఒకటి బాజిరెడ్డి గోవర్ధన్ 1963లో, ఒకరు, ఇద్దరు బీసీ బిడ్డలు మాత్రమే ఇక్కడ అధికారంలో ఉన్నారు. అంటే బీసీలు రాజకీయంగా పనికిరారా? వారికి సేవాభావం లేరా? మెజార్టీ లేదా? ఇక్కడ పరిపాలించడానికి రెడ్డిలు, రావులు, అలాగే నాయుడులు, రాజులు వీళ్ళే పనికొస్తారా? బీసీలు పనికిరారా? ఆర్మూర్ ప్రజలు ఇట్టి విషయంలో ఆలోచించాలి. కనీసం ఆర్మూర్ కాన్సెంట్రీకి, ఆర్మూర్ నియోజకవర్గానికి ఇప్పటి వరకు ఒక్క దళిత ఎమ్మెల్యే, దళితుడు ఒక ఎమ్మెల్యేగా గెలిచాడా? ఇదే మన బీసీల ఐక్యత ఈ విధంగా ఉంటుంది. కావున బీసీలు అందరూ కలిసి మన శక్తి, మన చాతుర్యత అనేది నలుగురిలో చూపెట్టకపోతే ఇలాగే మనము వెనుకబడిపోతుంటాము. ఇప్పుడు చూస్తున్నారు, ముందు ముందు కూడా ఇదే చూస్తారని నేను అనుకుంటున్నాను. కావున ఇప్పటికైనా బీసీలు ఇటు విషయంలో ఆలోచిస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.